హలో నమస్తే మామ, వెల్కమ్ టు ఎస్కేస్ వ్లాగ్స్ తెలుగు. చెప్పినా కదా మామ, అన్ని గణపతుల వీడియోలు మీ ముంగల్కి తీసుకొస్తా అని. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అన్ని కవర్ చేసేసిన. మేము నైట్ టైం పోయినాము, అదే కాక పూజలు అవి పట్టిండే కొన్ని గణేష్ల కాడ. ఇక మనం ఫోన్లు పట్టుకొని పోతే వీడియోలు తీస్తే మంచిగా అనిపించదని ఏం తీయలే. కొన్ని మిస్ అయినా, కొన్ని మాత్రం మెయిన్ చూపెట్టినా. అవేంటో మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మా పక్క గణేష్, మా పెద్దన్న వాళ్ళ గణేష్, శ్రీ రామాంజనేయ గణేష్, వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి మేము గణేష్ కూర్చోబెట్టడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కొంచెం కిందికి పోతే మా ఏరియాలోనే ఉంటుంది ఇంకో గణేష్, పోషమ్మ గుడి పక్కకు కూర్చుంటుంది. మేమైతే పోషమ్మ గుడి గణేష్ అనే అంటాం, పేరు వాళ్ళకి అడిగి చేద్దాం. ఆ తర్వాత కొంచెం బయటికి వచ్చేసినాం, మా గల్లీ దాటి వచ్చిన వెంటనే హరాలయ సంఘం వల్ల గణేష్ కూర్చున్నది. వీళ్ళు మాత్రం గణపతి తేవడంలో ఎలాంటి లోటు ఉండదు మామ. ప్రతిసారి ఏదో ఒక రకమైన కొత్త గణేష్ తీసుకొస్తారు. చాలా బాగుంది ఈసారి కూడా. ఆ గణేష్ ఆపోజిట్లోనే ఇంకో గణేష్ ఉంది. పేర్లు కింద మెన్షన్ చేస్తా, ఎందుకంటే నాకు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తు లేవు. మీరు చదువుకోండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆ నెక్స్ట్ ఇంకో గణపతి కాడికి పోయినాం. ఫస్ట్ నేను నా ఫోన్లో వీడియో తీద్దామంటే ఆ అన్న కెమెరా క్లారిటీ వస్తలేదు బ్రో, నా దగ్గర ఐఫోన్ ఉంది, అందులో దియ్యు, నేను నీకు వాట్సాప్ చేస్తా అని ఆ అన్న ఫోన్లో తీసిన వీడియో పంపిండు. ఇదే ఆ గణేష్, పేరు కింద వస్తుంది. దీనిది కూడా చాలా గణేష్ల పేర్లు కిందనే వస్తాయి, సో అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. సరే. ఆ తర్వాత ఇట్లా మా గల్లీకి ఆపోజిట్ కూర్చుంటాయి మా ప్రతిసారి వీధికి. ఈ నుంచి చౌరస్తా వరకు అన్ని గణేష్లు అంతే. ఆ తర్వాత మేము వెళ్ళిన గణేష్ శ్రీరామ్ సేన గణేష్. ఇది జైరాబాద్ కా రాజా అని అంటారు, ఎందుకంటే ఆడ బిదర్ కా రాజా ఉంటుంది, ఈడ జైరాబాద్ కా రాజా ఉంటుంది. వీళ్ళు చాలా గ్రాండ్గా తీస్తారు. తేవడము అంతే తీస్తారు, ఆగమనం అలానే తీస్తారు, తీసుకెళ్ళడము అలానే తీస్తారు. గణేష్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ గణేష్ నిమజ్జనంది తీస్తే ఒక ఫుల్ వీడియో అవుతుంది. మన ఫోన్ గురించి తెలుసుగా, ఇక చూద్దాం, వీలైతే తీద్దాం. ఈ గణేష్ వెనుక ఒక స్టోరీనే ఉంది మామ. ఆ స్టోరీ ఏంటంటే చెప్తా. అనగనగా విజ్ఞాన ప్రదర్శనలో పూర్వం రావణాసురుడు శివుడికి ఘోర తపస్సు చేసి శివుడి దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని వరంగా అడుగుతాడు. ఆత్మలింగమే ఎందుకంటే శివుడి శక్తులన్నీ ఆత్మలింగంలోనే ఉంటాయి. ఆ ఆత్మలింగం తీసుకుంటే శివుడి కన్నా శక్తివంతుని అయిపోవచ్చు అని ఆత్మలింగాన్ని అడుగుతాడు. మన శివయ్య గురించి తెలుసుగా, ఎవరు వరం అడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడు. ఏం చేయమంటా మరి, నా మనసు స్వచ్ఛమైన బంగారం గోల్డ్. అలానే ఆత్మలింగాన్ని ఇచ్చేటప్పుడు ఒక చిన్న షరతు పెడతాడు. లంక వెళ్లే వరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టొద్దు, కింద పెడితే అది అక్కడే ఉండిపోద్ది అని రావణాసుడికి చెప్తాడు. సరే అని రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు పరుగులు తీస్తాడు. ఇలా వెళ్తుండగా విష్ణుమూర్తి గణేశుడు కలిసి ఒక ప్లాన్ వేసుకొని వస్తారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని యూజ్ చేసి మాయతో పొద్దుపొడిచేలా చేస్తాడు, అంటే సాయంత్రం అయ్యేలా చేస్తాడు. సో రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి సంధ్యావందనం చేయాలి. అదే టైంలో మన వినాయకుడు ఒక చిన్నపిల్లగాడి వేషంలో రావణుడి దగ్గరకు వస్తాడు. రావణుడు అది చూసి ఆ చిన్నపిల్లాడికి ఆత్మలింగాన్ని ఇచ్చి, దేవుని నువ్వు కింద పెట్టకు, నేను సంధ్యావందనం పూర్తి చేసుకొని వస్తాను అని చెప్తాడు. కానీ వినాయకుడు కొంచెం హుషారయ్యి, నేను 3 సార్లు పిలుస్తా, అప్పట్లోపు నువ్వు రాకపోతే నేను కింద పెట్టేసి పోతా అని చెప్తాడు. సరే అని రావణుడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇట్లా వెళ్ళంగానే వినాయకుడు తొందరగా రావణ అని 3 సార్లు అరిచి పట్టున కింద పెట్టేస్తాడు. రావణాసురుడు వచ్చేలోపే రావణాసురుడు ఎంత ఫాస్ట్గా వచ్చినా అది కింద పెట్టడం ఆపలేకపోతాడు. అది కింద పెట్టినాక దాన్ని పిగలిద్దామని ఎంతో ట్రై చేస్తాడు రావణాసురుడు, కానీ అది ఇంచు కూడా జరగదు. అప్పుడు వెనుక నుండి ఆ పిల్లవాడు కాస్త వినాయకుడు రూపంలో మారుతాడు. దాని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ శ్రీరామ్ సేన వాళ్ళే స్పెషల్గా డిజైన్ చేపించిన ఈ గణేష్. ముందు రావణాసురుడు శివలింగాన్ని పికలిస్తూ ఉంటాడు, వెనకాల వినాయకుడు రూపాన్ని మార్చుకొని వినాయకుడిగా దర్శనమిస్తుంటాడు. ఇది ఈ స్టాచ్యూ వెనుకున్న బ్యాక్ స్టోరీ. మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి, ఒకసారి వినండి. ఆ తర్వాత దీని ఆపోజిట్లో ఉన్న ఇంకో గణేష్ దగ్గరికి వెళ్ళాం. ఆ గణేష్ను కూడా చూసి వీడియో తీసుకొని ఇంకా ముందుకెళ్ళాం. ఆ తర్వాత త్రిశూల్ సేన గణేష్, కొద్దిసేపు ఆ త్రిశూల్ సేన గణేష్ తీసాం. ఈ గణేష్ కూడా చాలా బాగుంది, చేతి పైన కూర్చొని పేరుకు తగ్గట్టే తెచ్చారు ఈసారి. ఆ తర్వాత గల్లీలో చూసుకుంటూ వెళ్ళాం. తర్వాత ఒకటి క్రాంతిసేన గణేష్ అంటే ఒకప్పుడు చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు మావ, కానీ ఇప్పుడు టీం మెంబర్స్లో తేడా అయిందో లేదంటే టీమే తేడా అయిందో తెలియదు, కొంచెం డల్ అయ్యారు. దాని ఆపోజిట్లో గణేష్,
ఇది ఇంకా బాగుంటది గణేష్. నాకైతే చాలా నచ్చింది. ముంబై స్టైల్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. డెకరేషన్ కూడా గ్రాండ్ గా చేశారు. ఆ తర్వాత ఇంకో గల్లీలో చూసాం ఈ గణేష్. ఆల్మోస్ట్ అన్ని గణేష్లు కవర్ చేస్తున్నా, చాలా బాగున్నాయి. కొన్ని దగ్గర మేము పోయేసరికి పూజలు అవుతున్నాయి కాబట్టి వీడియోలు దూరం నుంచే తీసిన. నా ఫోన్లో క్లారిటీ బాగా రాదు, మనకు తెలుసుగా. అందుకే మా ఫ్రెండ్ గాని ఫోన్ తీసుకొని పోయినా, వాని ఫోన్లో కొంచెం కవర్ చేసిన. ఆ తర్వాత భగత్ సింగ్ యూత్ గణేష్ అనే దాని దగ్గరికి వెళ్ళాం. ఈ గణేష్ కూడా చాలా బాగుంది. గరుడ పైన నిలబడ్డట్టుంది. పాల వస్త్రాలు, పాల రంగు వస్త్రాలతో చాలా సూపర్ అనిపించింది. కొంచెం ముందుకెళ్తే లోపల చిన్న బాల గణేష్ క్యూట్ గా ఉంది మావా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం వీడియో తీసుకుందామని ఫస్ట్ టైం వచ్చా. చాలా అంటే చాలా నచ్చింది ఈ గణేష్. అక్కడ నుంచి డైరెక్ట్ గా పెద్ద రచనపేట గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. జైరాబాద్ లో నంబర్ 1 పెద్ద రచనపేట గణేష్ అని చెప్తూ ఉండేవాళ్ళు. గ్రాండ్ గా చేశారు ఈసారి మాత్రం. స్టార్టింగ్ నుంచి శివుడి విగ్రహం, నంది ఎంట్రీ, తర్వాత లోపలికి వెళ్ళంగానే మండపం సెట్, గణేశుడు చాలా ఉన్నాడు. బ్యాక్ సైడ్ రావణాసురుడు థీమ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. రావణాసురుడు ఇంతకుముందు మనం స్టోరీ మాట్లాడుకున్నాం, ఇప్పుడేమో రావణాసురుడు బ్యాక్ డ్రాప్తో చూస్తున్నాం. ఇవి ఆల్మోస్ట్ జైరాబాద్లో నేను కవర్ చేసిన మా గణేషెస్. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన అనుకుంటున్నా. ఏమన్నా మిస్ అయి ఉంటే, మిస్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటే సారీ. ఇంకొక గణేష్ ఉంది మావా, అంటే మా ఏరియా కాదు, దత్తగిరి కాలనీ అని ఒక ఏరియా ఉంటుంది మాకు తెలిసిన వాళ్ళది. నాకు అన్నిట్లోకెల్లా బాగా నచ్చిన గణేష్ అంటే అదొకటి. మొత్తం దేవతల ప్రింట్ ఉంది, తొండం పైననేమో శివుడు, చాలా బాగుంది. శ్రీ దత్తసాయి గణేష్ మా అన్న వాళ్ళది. నాకు పోవడం కుదరలేదు, వీడియోలు తీసుకోలే, కానీ వాళ్ళు పెట్టిన ఫొటోస్ మాత్రం పెడుతున్నా. బాయ్. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎస్కేస్ వ్లాగ్స్ తెలుగు.